ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యం ఉప్మా సాబుదానా కిచిడి అని కూడా అంటారండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదాము. సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్. మీ అందరికీ మా ఛానల్లో సింపుల్ టేస్టీ హెల్తీ వంటకాలతో పాటు విలేజ్ స్టైల్ రెసిపీస్ కూడా మీకోసం తీసుకొస్తున్నాం. ముందుగా నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకున్నా. ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ముందుగా సగ్గుబియ్యాన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మంచినీళ్ళతో ఇంకోసారి కడిగి ఒక చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా వడగట్టేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే సగ్గుబియ్యాన్ని పూర్తిగా నీళ్ళల్లో నానబెట్టకూడదు. నీరు మొత్తం వడగట్టిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి కాసేపు అలాగే ఉంచాలి. కొద్దిసేపటికి సగ్గుబియ్యం చక్కగా ఉబ్బి మెత్తగా తయారవుతుందన్నమాట. తర్వాత మనకు కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, ఒక నిమ్మకాయ, కరివేపాకు ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను క్లిప్ మిస్ అయ్యానండి. ఆవాలు, జీలకర్ర తాలింపులు ముందుగానే వేసాను అన్నమాట. నూనె వేసి అవి చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత ఒక చిన్న టీ స్పూను పసుపు వేసి పసుపు వాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి సగ్గుబియ్యం ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. మొదట్లో మీరు కలుపుతున్నప్పుడు సగ్గుబియ్యం కొద్దిగా గిన్నెకి అంటుకున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదు. నెమ్మదిగా కలుపుతూ ఉంటే అది విడిపోయి మళ్ళీ పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ రుచికి సరిపడా తగినంత సాల్ట్ వేసుకోవాలి. మరోసారి బాగా కలుపుకోవాలి. ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి మీరు కొద్దిగా క్రష్ చేసి ఈ సగ్గుబియ్యం ఉప్మాలో వేసుకోవాలి. పల్లీల పొడి మొత్తము ఉప్మాకు బాగా పట్టేలా కలుపుకోవాలి. పల్లీల వల్ల ఈ ఉప్మాకి ఇంకో లెవెల్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇలా చేసి చూస్తే మీరు కూడా తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేస్తారు. చివరిగా ఒక నిమ్మకాయ రసము పిండి బాగా కలిపేయాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఉప్మాకు అసలైన టేస్ట్ వస్తుందండి. ఈ సగ్గుబియ్యం ఉప్మా మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం అన్నమాట. అక్కడ చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. అలాగే ఉపవాసం అంటే ఫాస్టింగ్ చేసే వాళ్ళు రోజుల్లో కూడా ఈ సగ్గుబియ్యం ఉప్మాను చాలామంది తయారు చేసుకొని తింటూ ఉంటారు. తేలికగా డైజెషన్ అవుతుంది, అలాగే రుచి కూడా ఉంటుంది. కాబట్టి ఫాస్టింగ్ సమయాల్లో ఇది చాలా మంచి ఆప్షన్ అండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పొడి పొడిగా ఉన్న సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి నాకు. కొత్తగా మా వీడియోని చూస్తున్న వాళ్ళు సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మటుకు ట్యాప్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం మరి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.